Operation Overdrive. Power Rangers. Operation Overdrive. ఐదు దారులు రెండులు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళ చూసి భయపడుతుంటాయి. 500 వేదిలా పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా మిత్రులు చాలా చూడాలి. సాధించేది ఏది మేము వెలుగురికి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులతో పక్కన వెళ్ళాం. Power Rangers. Operation Overdrive. Power Rangers. Operation Overdrive. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్ డ్రైవ్ గత భాగంలో. అంటే నువ్వు పాకే జంతువు కుటుంబం నుంచి మెర్క్యూరీలా మారగలిగే గుణంతో వచ్చావా? నేను పాకే జంతువుని కాను. ఓ, అతను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఇతడి పేరు టైజాన్, మనకు స్నేహితుడు. మనకు డైమండ్ వెతకడంలో సాయం చేస్తాడు. మాతో ఉండి మాకు సాయం చేయొచ్చు. నా వల్ల కాదు. మీ మిషన్ లాగే నాకు ఓ ముఖ్యమైన పని ఉంది. ఇదే అయ్యుంటుంది. ఇది బ్రెజిల్లో ఎక్కడో ఉండేదని నాకు తెలుసు. సూర్యకిరణాలు దూసుకెళ్లే పిరమిడ్, రాళ్ల సముదాయం, మృత్యు కేంద్రం, పళ్ళలా ఉండే మెట్లు. ఎనో మామి విగ్రహం. ఫ్రెండ్స్, ఇలా చూడండి. మనకు కాస్త ఆలస్యంగా వచ్చినట్టున్నా. అదేంటో తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ లేదు. కనిపెట్టాను. ఇటు రండి, అందరూ ఇటు రండి, అందరూ ఇలా రండి. చూడండి చూడండి, ఎనో మామి విగ్రహం. ఏం కనిపెట్టారు? పనికిరాని చెత్త. మణి ఎక్కడా? మణ? ఏమని? అది ఇక్కడుందని మాకు తెలుసు. మేము ఈ పుస్తకాన్ని పోర్చుగల్లో ఒక చెట్టులో కనిపెట్టాం. ఇది మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అబద్ధాల పుట్ట. దాన్ని మేము కనిపెట్టాం. స్పెన్సర్, మీ పిలుపును బట్టి ఏదో ఒక ముఖ్యమైన విషయం అని అర్థమవుతుంది సార్. రేంజర్స్ ఎక్కడున్నారు? వాళ్ళు ఇంకా పోర్చుగల్లోనే ఉన్నారు. అక్కడ ఆ మనీ ఆధారం కోసం వెతుకుతారు. సరే, వాళ్ళ దారిని బ్రెజిల్ వైపుకు మళ్లించు. అలాగే సార్. శాటిలైట్స్ పేలుళ్ళు, సిగ్నల్స్ అందుకుంటున్నాయి. మణి సంకేతాలు, ఇంకేవో సంకేతాలు. అక్కడ ఇంకేదో పెద్దది ఉంది. ఇదే పదార్థమో నా ట్రాకర్లో రిజిస్టర్ అవ్వట్లేదు. భూమికి చెందింది కాదు. రేంజర్స్ అందరూ షార్పులోకి ఎక్కి బ్రిడ్జ్లో చేయండి. దానిలో నేను కోఆర్డినేట్స్ పంపిస్తాను. త్వరగా రండి. చూస్తుంటే మనం రియోకి వెళ్తున్నట్టున్నాం. ఆ మణి ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఆ బుద్ధి లేని మనుషుల దగ్గర అది లేదు. మనం ఆ మణిని వెంటనే కనిపెట్టాలి. దాన్ని ఉపయోగించి మన సైన్యాన్ని జైలు నుంచి విడిపించాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఫియర్ క్యాట్స్. ఆ మణుల మీద హక్కు మాది. ఈ గ్రహాన్ని వదిలి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే నా ఖడ్గం దెబ్బ రుచి చూస్తాను. మీకెంత ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేస్తారు. ఓడిపోయావా? ఒరే క్యామ్డోర్ వీరా, నీ ఆటలు చెల్లిపోయాయి.
మ్యాట్రిక్స్. వాళ్ళు శక్తిని కోల్పోతున్నారు. మనం తర్వాత వద్దాం. వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఈ ప్రదేశం ఇలా ఉందేంటి? ఏం జరిగింది ఇక్కడ? మమ్మల్ని అటాక్ చేశారు ఆ రాక్షసులు. రాక్షసులా? వాళ్ళకేం కావాలి? వాళ్ళు ఏదో మణి కోసం వెతుకుతున్నారు. వాళ్ళు చాలా దారుణంగా దుర్మార్గంగా ఉన్నారు. అంటే మనం ఇప్పుడు ఆ మనులను కాపాడుకోవడానికి ఇంకా చాలా మందితో పోరాడాలన్నమాట. అవును, వాళ్ళని మనం ఎలాగైనా ఆపాలి. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? అటువైపు. నేను ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజలకు రక్షణగా ఉంటాను. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావచ్చు. మణి కోసం వెతుకుతుంది మనం మాత్రమే కాదనిపిస్తోంది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. మీకంత సీన్ లేదు. మామూలు మనుషులు వచ్చారు. మామూలు మనుషులా? మేము పవర్ రేంజర్స్. మాతో తలపడి తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఖచ్చితంగా రాణి రావాల్సిందే. ఓటమికి సిద్ధంగా ఉండండి. గుడ్ బై పవర్ రేంజర్స్. ఎవరది? నేను గుర్తున్నానా? టైజా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ ఫియర్ క్యాట్స్ ని వెంటాడుతూ వచ్చాను. వీళ్ళ పని పడతాను. మా వెంట పడ్డం మానేయి, లేదా అందరికి పట్టిన గత నీకు పడుతుంది. రేంజర్స్ గా మారాలి. రెడీ? రండి. మీరిప్పుడు మోడి మోసైపోతారు. వాళ్ళని హింసించడం మానే. ఇది ముగింపు అనుకోకు, ఇదే అసలైన ఆరంభం. ఎవరు వాళ్ళిద్దరు? చీటర్ మిగ్. వాళ్ళు ఫియర్ క్యాట్స్, అంతర్విశ్వ అరాచకులు. వాళ్ళకి ప్రాణం అంటే లెక్కలేదు. రాణి ఏది? తను క్యాంపులో దెబ్బలు తగిలిన వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. దెబ్బలు తగిలాయి. నేను కూడా వెళ్తాను. హలో, నిన్ను కలిసినందుకు ఆనందంగా ఉంది. నాకు ఆనందంగానే ఉంది. చాలా చురుకైన ఏలియన్ కదా. ఈ కొత్త వాళ్ళు చాలా శక్తివంతులు.
వాళ్ళ కామ్డార్ ని ఓడించి రేంజర్స్ పని కూడా పట్టాడు. పిల్లి పిల్లలు, నేను దాన్ని పెట్టుగా పెంచుకోవచ్చా? ప్లీజ్. నువ్వు పెట్టివి వెళ్ళి నీ ఒంట్లో పేరు చూసుకో. నేను బిజీగా ఉన్నాను. నా శత్రువులను ఎదిరించడానికి నాకు ఇంకా అధిక శక్తి కావాలి. గైరోస్ రంగంలోకి దింపే సమయం వచ్చింది. అద్భుతం! ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎలుక, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికి రా. పారిపోయింది. ఇప్పుడు పవర్ రేంజర్స్ మనల్ని వెంటాడుతున్నారు. మనకి ఇంకా ఎక్కువ అగ్నిశక్తి కావాలి. మన రహస్య ఆయుధాలు ఉపయోగించే సమయం వచ్చింది. ఈ ఈట దెబ్బతో ఏం తగిలిందో తెలియక గింగిరాలు తిరుగుతారు. త్వరగా కానివ్వు. వాళ్ళ కట్ట పడక ముందే మన మణిని కనిపెట్టాలి. బహుశా తన మిత్రులను విడిపించుకోవడానికి ఆ మణులు అవసరం లేదనుకుంటా. నాకెందుకు ఆ అడవిలో ఏదో అద్భుత శక్తి ఉందనిపిస్తుంది. చాలా మంది పవర్ రేంజర్స్ ఉన్నారుగా. మీరు బాగానే ఉన్నారా? మీకేమైనా కావాలా? ఏం వద్దు, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. రాణి చాలా సాయం చేసింది, మమ్మల్ని బాగు చేసింది. టైజాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ప్రస్తుతం ఏమీ చేయట్లేదు. ఇక్కడ పరిస్థితిని బాగు చేసినట్టున్నావు. భలే కట్టావు కట్టు. అది కాదు, నువ్వు బ్రెజిల్లో ఏం చేస్తున్నావు? మమ్మల్ని ఫియర్ క్యాట్స్ నుంచి రక్షించాడు. టైజాన్, నీకేమైంది? అతనికి ఏమైంది? టై, సర్లే, దాని గురించి నువ్వేం చెప్పొద్దు. నీకు తోడుగా మేముంటాం. ఈ గ్రహం మీద ఫ్రెండ్స్ ఉన్నది అందుకే. థ్యాంక్స్. మీరు నిజంగానే నా ఫ్రెండ్స్. కానీ నేను ఇప్పుడు వెళ్ళాలి. ఆ ఫేర్ క్యాట్స్ ఇంకా ఇక్కడే ఉన్నారు. మేము నీతో వస్తాం. ఏంటి ఫ్రెండ్స్? మేము వస్తాం. వద్దు వద్దు, మీరు ప్రమాదంలో పడతారు. నేను వాళ్ళని ఒంటరిగానే ఓడించాలి. కానీ మేము నీకు సాయపడగలం, ప్రజల్ని కూడా కాపాడగలం. చూడండి, వెంటనే మణిని వెతకండి. దానికోసమే వాళ్ళు వచ్చింది. దాని శక్తిని ఉపయోగించి ప్రిజన్ మిర్రర్లో ఉన్న వాళ్ళ సైనికుల్ని విడిపించాలనుకుంటున్నారు. వెంటనే మణిని కనిపెట్టి జాగ్రత్త చేయండి. అతనేదో దాస్తున్నాడన్న విషయం నాకు బాగా అర్థమైంది. కావచ్చు, కానీ అతను అన్నది నిజం. ఆ మనీ మీద ఫియర్ క్యాట్స్ పంజా పడకముందే దాన్ని చేజిక్కించుకోవాలి. ఆల్ రైట్, మనం విడివిడిగా దాని గురించి వెతుకుదాం. కానీ అందరూ ట్రాకర్స్ ని దగ్గర ఉంచుకొని అనుక్షణం కమ్యూనికేషన్ లో ఉండడానికి ప్రయత్నించండి. ఇదేదో దెయ్య సినిమా కథలా ఉంది. ఒక గ్రూప్ నుంచి అందరూ విడిపోతే ఒక్కొక్కరు దెయ్యం దగ్గర ఇరుక్కున్నట్టు. ఊరికే అన్నాను. బహుశా దీని కింద ఉందేమో. నువ్వెక్కడున్నావు నాకు తెలుసు. ఎదురొచ్చి పోరాడు. ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. అమ్మాయిని పట్టుకొచ్చేట నా ముఖ్యమైన పనికి నువ్వే సరైన దాని. ఎక్కడున్నావు? ఫియర్ క్యాట్స్ ఆమెను తీసుకెళ్లారు. ఆలస్యం కాకముందే ఆమెను మనం రక్షించాలి. రాణిని ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళకి కావాల్సింది రాణి కాదు, తన శక్తులు. తమ సైన్యాన్ని విడిపించుకోవడానికి ఏమైనా చేస్తారు. రాణి లొకేటర్ ని ఎలా ఆపాలో వాళ్ళకి తెలియకుండా ఉంటే బాగుండు. ఈ వస్తువు యొక్క
శక్తితో మనం మన మిత్రులని ఆ 2 మాయాజీళ్ల నుంచి విడిపిద్దాం. నువ్వు దాన్ని తీసుకున్నా ఏం సాధించలేవు. నా ఫ్రెండ్స్ చాలా శక్తివంతులు. మా సైన్యం బయటికి వచ్చిందంటే నీ స్నేహితులు ఎందుకు పనికిరాదు. చూద్దాం. బయటకు రండి ఫ్రెండ్స్, యుద్ధంలో మాకు సాయపడండి. అది జరగనివ్వను. మనం ఆ అర్థాన్ని జాగ్రత్త చేయాలి. వాడితే త్వరగా వచ్చి వచ్చి వాళ్ళు బయటకు వస్తున్నారు. అంత సులభం కాదు. చాలా పెంచింది. ఇప్పుడు నా సమయం వచ్చింది. అక్కడికి వెళ్ళాలా? మా అసలు శక్తి ఎలా ఉందో నువ్వు ఇంకా చూడలేదు. 2 ఫ్రెండ్స్ అందరూ కలిసి పోరాడదాం. వాళ్ళు చాలా శక్తివంతులు. మీ గ్రహానికి తిరిగి వెళ్ళిపోండి. టైసాన్, నా ట్రాకర్ తీసుకో. Overdrive, accelerate. లోపలికి పోండి. దాని కింద పెట్టు. Yes. నేను నమ్మలేకపోతున్నాను. మన సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. దీన్ని నమ్ము. డ్రిల్ బ్లాస్టర్. నాకున్న శక్తినంతా కూడగొట్టి వాళ్ళ నాశనం చేయడానికి చివరిసారిగా ప్రయత్నిస్తాను. ఫియర్ క్యాట్ జిందాబాద్. మాకు జోర్స్ కావాలి. మాకింకా ఎక్కువ శక్తి కావాలి. సానిక్ స్ట్రీకర్.
తప్పించుకునే అవకాశం ఇవ్వను. ఇంతకు ముందే అయినట్టు అవుతుంది. గుడ్ బై మెర్కూరియన్. వాడి జీవితం అంతటితో ముగిసినట్టే. అతనికి ఏమీ కాకూడదు. గాయ్స్ ఇటు చూడండి. ఇదిగో టైజాన్. మనం అతన్ని కాపాడాలి. కానీ ఎలా? అతను ఒక ఏలియన్. అతని జన్యువుల గురించి గ్రహం గురించి మనకు తెలీదు. లేదు, మనం ఏదో ఒకటి చేయాలి. అయితే మీ డాడీని పిలవడం మంచిది.